స్వాగతం అంతర్ముఖానికి స్వాగతం. నల్లగొండ జిల్లా విప్లవాల కిల్ల నల్లగొండ ఒక కాంగ్రెస్ కంచుకోట మధ్యలో వచ్చింది టీఆర్ఎస్. ఆ భూతాన్ని తరిమి కొట్టి మళ్ళీ నల్లగొండని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 7 నియోజకవర్గాలు కలిపి మా అంచనా ప్రకారం 3.5-4 లక్షలు మెజార్టీతో ఎంపీ సీట్ గెలవబోతుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. ఈ రోజుల్లో 5 సంవత్సరాలు పదవులు ఉంటేనే స్కామ్లు భయంకరమైన అపాధులు వస్తున్న టైంలో 50 సంవత్సరాల నాన్నగారు నిరంతరం రాజకీయాల్లో ఉండి ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప దాదాపు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ పదవులు నిర్వహించిన జానారెడ్డి కొడుకుగా ఫస్ట్ ప్రశ్న, ఒక హోంమంత్రి, గతంలో హోంమంత్రి పిల్లలు స్కామ్లు, రౌడీజం, రాజకీయం, బెదిరింపులు, దందాలు ఇలాంటివి చేసిన ఎన్నో చూసినాం. వసంత నాగేశ్వరరావు కాంచి కొన్ని ఉన్నాయి, ఆ పేర్లు మనం మాట్లాడుకోవద్దు. కనీసం ఆ ఛాంబర్కి కూడా ఎప్పుడు కనిపించలేము మాకు 5 సంవత్సరాల్లో. అటు రాలేకనా లేకపోతే మిమ్మల్ని ఏమైనా మాజీ ఎమ్మెల్యే గారు రాకుండా ఆపిండు పేరుంది, మొత్తం ఆయన తానే అన్నీ చూసుకుందని ఒక అపవాదం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇలియాస్ గారు ముందు చెప్పేది అసలు ఈ అపవాదులు వేరే వాళ్ళ మీద, మిగిలిన హోంమంత్రుల పిల్లల మీద కూడా అనేది ఇదంతా సినిమాలలో చూపించడానికి మంచిగా ఉంటుంది. కానీ ఇదంతా ముఖ్యంగా పదవిని ఉపయోగించుకొని కొంతమంది 100 మందిలో ఎవరో 4-5 చేసి ఉంటారు. అది మిగిలిన వాళ్ళందరికి కూడా ఆపాదించి కొంచెం ఎమ్మెల్యే కొడుకులు కూడా ఎస్ఐల్ని అదే అక్కడికే వస్తున్నా. కాబట్టి కొంతమంది అట్లా ముందు చేసిన దానివల్ల పొలిటికల్ అంటే సినిమాలలో చూపించి ఇట్లాంటివన్నీ చేసి ఒక అపవాదు లాగా రావడం జరిగింది. కానీ చాలా మంది వరకు అట్లేం కాదు. దాంట్లో ఓకే, నా విషయానికి వస్తే ఇప్పుడు జాయింట్ గారు అయినా కానీ ముందు నుంచి మాకు మొన్న ఉన్న తీరు, ఆయన వివరించినటువంటి తీరు వల్ల మాకు కూడా ఎప్పుడు అట్లాంటి అవసరం పడలేదు. పైగా అలాంటి దాంట్లోకి మేము వెళ్ళలేదు. మా పని మేము వేరే ఇదిగా చేసుకున్నాం. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఏం చేయాలనో, ఆయన జనాలకు ఏం చేయాలనో వాటి మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ కూడా ఉండింది. ఆయన వాటి మీదనే ఉండే కాబట్టి మేము కూడా దాంట్లోకి ఎప్పుడు తలదూర్చలేదు, ఉపయోగించుకోలేదు ఆయన పదవిని కూడా. ముందు నుంచి కూడా 83లో ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే, ఆయన 9 శాఖల మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను బస్సు ఎక్కే వెళ్ళేవాడిని స్కూల్కి. నేను గవర్నమెంట్ కార్లో కూడా నన్ను స్కూల్లో ఇప్పుడు ఏం దింపించలేదు. అట్లా అంటే వద్దు, ఏదో పెద్ద దాని గురించి అని. కానీ మేము సాధారణ జీవితంగా మేము మామూలుగా అందరు ఎట్లున్నామో అట్లనే ఉన్నాం కాబట్టి దాని గురించి పెద్ద ఒక ఆలోచన, పదవిని ఉపయోగించుకొని ఏదో చేయాలన్న ఇది కలగలేదు. అంతే మీరు ఇందాక అన్నట్టు ఈ మధ్యకాలంలో వేరే అన్నట్టు ఈ గత 10 సంవత్సరాల నుంచే ఇవన్నీ ఎక్కువైనాయి. ఒక దగ్గర అన్ని చోట్ల అన్న, అది కూడా ఒక దగ్గర ఎమ్మెల్యే గారు ఉంటే వారి కుటుంబ సభ్యులు వాళ్ళు వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, వాళ్ళే అఫీషియల్గా పాల్గొనడం, ఇట్లాంటివన్నీ కల్చర్ అంతా కూడా మొదలైంది. ముఖ్యంగా మన జిల్లాలో మొదలైంది గత 10 సంవత్సరాల నుంచే తప్ప ఒక జాయింట్ గారే కాదు. మన జిల్లాలో మీరు ఇందాక చెప్పినట్టు నల్గొండ జిల్లాలో ముందు నుంచి కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండే, కమ్యూనిస్టులు ఉన్నప్పటి నుంచి కానీ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కానీ ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేసి ఎరగరు మన జిల్లాలో. సిద్ధాంతంగా ఉంటుండే జనాలందరూ కూడా. కానీ ఈ 10 సంవత్సరాల్లో జరిగినాయి. కానీ దాని పర్యవసానమే మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో 50,000 పైచీలకు మెజార్టీతో పెరిగిందంటే కూడా ప్రజలు దాన్ని సహించరు. మనం అనుకుంటాం వీళ్ళు చేయొచ్చు, కానీ ప్రజలు సహించరు దాని పర్యవసానమే ఇప్పుడు 11 నియోజకవర్గాల్లో సూర్యాపేట కూడా కొంచెంలా అక్కడ 3వ వ్యక్తి ఉండబట్టి ఓట్లు డివైడ్ వల్ల, కానీ అది కూడా లేకపోతే ప్రజా వ్యతిరేక ఓటు ప్రకారం తీసుకుంటే అది కూడా 50,000-60,000 పైచీలకు వచ్చినట్టే మెజార్టీ. సో అట్లా 11 నియోజకవర్గాల్లో అంత ఇదిగా ప్రతిపక్షాలను ఓడిపోయిందంటే వాళ్ళు అట్లాంటి పనులు చేయబట్టే. కాబట్టే ఇట్లాంటి వాటి కాంగ్రెస్ పార్టీ కూడా వీటన్నిటికీ వ్యతిరేకం, ఇక్కడ ఉన్న నాయకులు కూడా వ్యతిరేకంగానే ఉంటుండే. పిసిసి రేవంత్ రెడ్డి ఏంటంటే నాన్నగారు హస్తం ఉంది, దీవెన ఉంది, ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారికి మీకు దగ్గర సత్సంబంధాలు. అయినా మీరు ఇంత సింపుల్గా ఎలా గర్వం లేకుండా దానికి దీనికి అదే బయట ఉన్న అపోహ, వీటికి ఉన్న బయట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇంకోటైనా అవన్నీ తాత్కాలికమే, 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మన సొంత వాటి మీద ఉండాలి తప్ప వీటన్నిటి మీద కాదు. దానివల్లనే ఈ రాజకీయాల్లో వచ్చిన ఇప్పుడు వచ్చే ఇబ్బందులన్నీ దానివల్లనే. అదేదో పెద్ద గొప్ప అనుకోవటం, దాన్ని చూపించుకోవటం, దాన్ని ఉపయోగించుకోవడం వల్లనే వచ్చిన ఇబ్బందులన్నీ. మీరు అడిగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అవన్నీ తాత్కాలికమైనవి, అవి మనవి కావు అనుకుంటలేరు. దాంతోనే వచ్చిన ఇబ్బందులే ఇవన్నీ. 10 ఏళ్ళకే ఇప్పుడు రాష్ట్రాన్ని ఎట్ట దోసేసింది, ఫోన్ ట్యాపింగ్ అని, లిక్కర్ స్కామ్ అని. అసలు ఏంటండి ఒక ముఖ్యమంత్రి గారి పిల్లలు అంటే దాదాపు ఆ స్టేజ్లో ఉండి కూడా మీరు కనీసం ఒక చిన్న అభినందన కూడా లేకుండా ఎట్లా సాధ్యమైంది మీకు? స్పెషల్గా ఏం లేదు, మా పని మేము చేసుకుంటూ ఉన్నాం తప్ప అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకోటి ఏదైనా పని చేసుకోవటము, లేకపోతే కాంట్రాక్టులు చేసుకోవటం, ఇది చేసుకోవటం, ఇట్లాంటివి ఏవి చేసుకోలేదు. మా పని మేము ప్రజలు ఎట్లా ఉంటారో అట్లనే ఉన్నాం. పదవి అనేది ఓకే, పదవి ఉండే అది ప్రజల కోసం చేసేదానికి ఉండే, అదే చేసుకుంటూ పోయినాం తప్ప మా కోసం ఉపయోగించుకోలేదు. కాబట్టి ఒక అపవాదు కానీ ఒక ఇది కానీ ఏది వేరే వాళ్ళు లేకుంటున్నారు. 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో
నాన్నగారికి ఎప్పుడన్నా నేను రాజకీయాలకు వస్తాను అడిగారా? మేము రావాలి మేమన్నాం, ఆయన వద్దన్నారు. కరెక్ట్, అది వద్దన్నారు. అంటే ఇవన్నీ బరువులు బాధ్యతలు మోయగలమా లేదా? ఇవన్నీ వాళ్ళు ఎంతైతే డెడికేటెడ్గా ఉన్నారో జనాల కోసం, ప్రజల కోసం, ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ ఉండాలంటే చాలా త్యాగాల్లో ఉండాలి, చాలా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మీకు అవసరమా అనే ఉద్దేశంతో 10 ఏళ్ళు వెనకపోదాం. కేసీఆర్ గారు పెద్దన్న అని నాన్నగారి దగ్గరికి వచ్చి ఉద్యమంలో ఆ నాన్న ముందు పెట్టి తెలంగాణ వస్తే మీరే నాయకులు, మీరే ముఖ్యమంత్రి, అన్నీ మీరే, మేము మీ కాపల కుక్క లేకుండా మీరు ఎట్ట చెప్తట్టు చేతులు పెట్టుకున్న కేసీఆర్. అలాంటి కేసీఆర్ మోసం చేసిన తర్వాత కుటుంబం రాజకీయాలకు వచ్చింది. అప్పుడు ఏమన్నా మీకు కొంచెం అనిపించింది? మంచి ప్రశ్న. ఇప్పుడు కేసీఆర్ గారి పెద్దన్న పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు నాన్నగారిని మోసం అంటున్నారు. నాన్నగారికి ఒక ఇచ్చిన మాట, అంటే తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తా అన్న మాట ఒక కాంగ్రెస్ పార్టీ కోసం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా వారు ఎలక్షన్లకు వెళ్ళారు, ప్రజలు గెలిపించారు. కాబట్టి అదొక అంశం. అది పక్కన పెడితే మీరు చెప్పే కుటుంబం అంతా రాజకీయాల్లోకి వచ్చింది అన్నారు కదా, దాని గురించి కూడా మొన్న ఎవరు అడిగితే చెప్పిన కుటుంబ పాలన అనే ఒక డిస్కషన్ ఏదైతే నడుస్తుందో ఇప్పుడు మాది కాదా అని కూడా మీరు అనొచ్చు, ఎవరైనా కూడా అడగచ్చు. నేను సోషల్ మీడియాలో ఎక్కడో చూసిన గిమెంట్లల్లో కుటుంబంలోంచి ఎవరు రావద్దనేది రాజ్యాంగంలో లేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పిల్లలు రావద్దనో, కుటుంబంలో ఇంకొకరు ఉండొద్దనో, ఇంకా అది ఒక హక్కు. ఇంకోటి ఏంటంటే మన కుటుంబంలో మన చుట్టూ జరిగే పరిస్థితులు మనం అన్నింటిలో ప్రభావితం చేస్తాయి. రాజకీయాల్లో ఇప్పుడు చాలామంది డాక్టర్ల పిల్లలు కూడా డాక్టర్లు చదివిన వాళ్ళు ఉన్నారు, లాయర్ల పిల్లలు లాయర్లు ఉన్నారు, జడ్జిల పిల్లలు జడ్జిలు అయినారు, సినిమా వాళ్ళ పిల్లలు సినిమా. అది ఎందుకంటే కొంచెం అంతో ఇంతో మన మీద ప్రభావితం చేస్తాయి. ప్రభావితం చేసిన తర్వాత మనం దాంట్లోకి రావడం అనేది జరగవచ్చు. సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు, మళ్ళీ ప్రజల చేతిలో ఉంటుంది. ఓ మంచి డాక్టర్ మంచి వైద్యం చేస్తే సక్సెస్ అవుతాడు, లాయర్ మంచి ప్రాక్టీస్ చేస్తే అవుతాడు. సో అట్లనే ఇది కూడా అలాగే జరుగుతుంది. కానీ మీరు చెప్పిన కుటుంబ పాలనలో రావచ్చు. మేము టీఆర్ఎస్ని కుటుంబ పాలన అని విమర్శించేది దేంట్లో అంటే, వాళ్ళు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలకు గెలవచ్చు, ఎంపీలకు గెలవచ్చు, వాళ్ళు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళొచ్చు. కానీ వ్యవస్థల్ని ఒక కుటుంబం మాత్రమే చేతిలో పెట్టుకొని, ఒక మంత్రి గారు ఉన్నారు, మహమూద్ అలీ గారు హోంమంత్రిగా ఉండే, వారి చేతిలో పెత్తనం ఉండేనా? లేదు. కానీ పెత్తనం ఎవరి చేతిలో ఉండే? ఆ కుటుంబంలో ఉన్న నలుగురు చేతిలోనే ఉండే. పోలీసు డిపార్ట్మెంట్లో ఏమైనా కావాలంటే వాళ్ళే చెప్పాలి. అంతకంటే ముందు రెవెన్యూ మినిస్టర్ ఉండే మహమూద్ అలీ గారే. మరి వారి చేతిలో రెవెన్యూ యంత్రాంగం నడిచిందా? లేదు. అట్లా చూసుకుంటా పోతే ప్రతి వ్యవస్థ, ప్రభుత్వంలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా ఆ నలుగురు కాకుండా వేరే వాళ్ళు, అంటే చెప్పుబడి కోసం వేరే వాళ్ళు మంత్రిగా ఉన్నా కానీ, వాళ్ళు అధికారంలో ఉన్నా కానీ, వాళ్ళ చెప్పు చేతుల్లో అధికారం కానీ డెసిషన్స్ కానీ లేకుంటే ఆ డెసిషన్స్ కూడా వీళ్ళే తీసుకునే ఇదిలో ఉండే. మేమనే కుటుంబ పాలన అది. ఎమ్మెల్యేలుగానో మంత్రులుగానో, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి గెలిచారు. కవిత గారు ఎంపీ అయ్యిండ్రు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా అయినరు, హరీష్ గారు ఎమ్మెల్యే అయ్యిండ్రు, వచ్చిండ్రు, పదవులలో ఉన్నారు. కానీ వాళ్ళ బియాండ్ పక్కన వాళ్ళ డెసిషన్స్ కూడా వీళ్ళే తీసుకోవటం, ఒక కుటుంబమే తీసుకోవటం, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రతి డెసిషన్ అనేది కుటుంబ పాలన. ఉప ఎన్నికలో నాన్నగారు ఓడిపోవడానికి ఎమ్మెల్యే భాస్కర్రావు గారు నేనే అన్నిటికీ పోల్ మేనేజ్మెంట్ లేకపోతే గెలవడం కష్టం అని అన్నాడు. అసలు ఏది రానప్పుడే మా పోలు ట్యాప్ అవుతుంది అని, అది నిజం అంటారా? నమ్మంటారా? 100% నిజం. ఒక మన ఇందాక మీరు అన్నట్టు ఒక బై ఎలక్షన్ ఫస్ట్, ఇప్పుడు భాస్కర్రావు గారు మీరు అన్న అక్కడ నుంచి వస్తాం, ఫస్ట్ క్వశ్చన్ అది అడిగింది కాబట్టి పోల్ మేనేజ్మెంట్ ఆయనే చేసింది కాబట్టి, సరే ఒక ఎలక్షన్ పోయింది కాబట్టి దీనివల్లే అనటం జరిగింది. మరి ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ సంగతి ఏముంది? అండ్ బై ఎలక్షన్ సంగతి చూసుకుంటే మీరు అందరు కూడా ఇక్కడ మొత్తం గ్రౌండ్ మీద తిరిగిన వాళ్ళే. బై ఎలక్షన్లలో వాళ్ళు చేసింది ఏంది? 50 మందికి ఒక మనిషిని పెట్టి నెల రోజులు ఈ నియోజకవర్గంలో కంటికి రెప్పలాగా జనాలు ప్రజలు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్లలో డబ్బులు పెట్టి జనాల్ని ఒక ప్రలోభ పెట్టి దాంట్లో గురి చేయటం అనేది అలాంటి ఎలక్షన్లు కావద్దనే జానారెడ్డి గారు మీకు గుర్తుంటే 94లో ఒక డెసిషన్ తీసుకొని ప్రచారానికి నేను పోను, ప్రచారంలో మందులు దాపటము, ఇది చేయటం, ఇట్లాంటి డబ్బులు ఖర్చు పెట్టడం, ఇది కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ చేస్తాను ముందుకు పోయినరు. అంత సిద్ధాంతం ఉన్న మనిషి. అట్లాంటిది ఈ నియోజకవర్గంలో ఏమేం చేసిండ్రో నెల రోజులు మీకు తెలుసు. అట్లా చేసి గెలిచిందే తప్ప దాంట్లో పోల్ మేనేజ్మెంట్ లేదు, ఏం లేదు. అట్లా ఉంటే జానారెడ్డి గారు నామినేషన్ వేసిన సందర్భంగా హలియాలు జరిగిన మీటింగ్లో ఒకటి ప్రకటించి ఉండే, ఈరోజు మీరు డెవలప్మెంట్ చేసిండ్రంటే మీకు ఓట్లు వేస్తారు, నేను ఒకవేళ చేసి ఉంటే నాకు ఓట్లు వేస్తారు, మీరు ఒకవేళ సిద్ధంగా ఉన్నారా నేను నామినేషన్ వేస్తా, ఇంకా తర్వాత అందరం విడ్డా ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఇద్దామా అన్నారు. దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. ఇంకా దాంట్లో తర్వాత వాళ్ళు చేసిన పోల్ మేనేజ్మెంట్లు కాదు, వివిధ రకాల అదర్ మేనేజ్మెంట్లు. ఆ మేనేజ్మెంట్లు ఏంటేంటియో మీకు కూడా తెలుసు. నిజాయితీ తెలంగాణ గెలిచిందని మీరు నమ్ముతారా? తప్పకుండా. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని కాన్స్టిట్యున్సీలు తీసుకుందాం. దానికి మందుల సామిల్ గారు ఉన్నారు, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. ఆయనకే షాక్ టికెట్ వచ్చిందా? టికెట్ రావటం ఒక షాకు. వారి మీద పోటీ చేసిన గాదర్ కిషోర్ గారు
ఆర్థికంగా స్ట్రాంగ్, 2 సార్లు నుంచి ఎమ్మెల్యే, అధికార పార్టీలో ఉన్నారు. ఇంత ఇది ఉంటే మీకు సామేల్ గారి పరిస్థితి మీకు మొత్తంగా తెలుసు. కానీ ఆయన ఎంత మెజార్టీతో గెలిచారు? 60 వారి ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా లేని తెలుసు. ఆయన దేని గురించి గెలిచి ఉంటారు? నిజాయితీగా గెలిచి ఉంటుంది కదా అక్కడ. లేకపోతే ఈవెన్ మొన్న కూడా నాకు ఎక్కడో కలిస్తే కూడా నేను ఈ పరమైన క్వశ్చన్ అడిగితే నాకేమీ లేదు, జనాలకు నమస్కారం పెట్టుకుంటూ తిరిగిన జనాలు నన్ను గెలిపించిన 60,000 పైచిలకు మెజార్టీతో అని చెప్తారు. అక్కడ మహబూబ్నగర్లో ఎన్ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకోండి, శ్రీనివాస్ గౌడ్ గారి మీద పోటీ చేసిండ్రు. వారి పరిస్థితి అంతంత మాత్రమే. ఆయన ఇట్లా గెలిచిండ్రు. ఇట్లా మీరు తీసుకుంటా పోతే చాలా ఉన్నాయి. మచ్చుకు మన జిల్లా కోటి వేరేది ఒకటి చెప్పిన. సో తప్పకుండా ఈసారి అట్లాంటివన్నీ ప్రభావితం కాలేదు. మన జిల్లాలో 7 జయవీరు తప్ప అందరూ మీకంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, పదవుల్లో పెద్దవాళ్ళు, రాజకీయంగా అనుభవం ఉన్నవాళ్ళు, ప్రస్తుతం పదవుల్లో మంత్రులలో ఉండరు, ఎప్పటి నుంచో రాజకీయాలు, ప్రధానమైన ఎంపీ ప్రోటోకాల్. ఇంతమందిలో ఇంత చిన్న వయసులో ఈ అదృష్టం రావటం మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా ఇది అదృష్టం. మీరు చెప్పినట్టు అందరూ చాలా సీనియర్ నాయకులు, సగం మందికి నా వయసు అంత రాజకీయ అనుభవం కూడా ఉన్న నాయకులు. అది ఒక రకంగా అదృష్టం. వాళ్ళందరి గైడెన్స్లా, వాళ్ళందరి ట్రైనింగ్లా, వాళ్ళ కింద పనిచేయడంతో ఇప్పుడు మేము కూడా వాళ్ళలాగా ఎదగడానికి మేము ఒక మంచి గైడెన్స్లో పనిచేసి మంచి గురువు ఉంటేనే కదా. సో వీళ్ళందరి దగ్గర శిష్యరికం చేయటం డెఫినెట్గా మంచి. వెంకటరెడ్డి గారు తీసుకుంటే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, జానారెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. కాబట్టి వీళ్ళందరి దగ్గర మార్గదర్శకంలో పనిచేయటం, జేవీరికి కానీ నాలాంటోనికి కానీ అందరికీ డెఫినెట్లీ పక్కన ఉన్న మిర్యాలు కూడా బిఎల్ఆర్ గారు కానీ వీళ్ళందరికీ ఈ వాతావరణంలో పనిచేయడం డెఫినెట్గా మాకు కలిసి వచ్చే అంశమే కదా. మీకు కొంచెం పనిభారం కూడా తగ్గుద్దేమో. డెఫినెట్గా పనిభారం తగ్గుతుంది. ఎక్కడైనా మాకేమన్నా డౌట్ వస్తే ఇంకా వేరే అటు ఇటు అక్కర్లేదు. వాళ్ళు డెఫినెట్ జానారెడ్డి గారినో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో, వెంకటరెడ్డి గారినో ఇట్లా వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ నాయకులను ఎవరిని కదిలించినా కానీ మాకు ఇమీడియట్ గా సాల్వ్ అయిపోతుంది. దాంట్లో మాకు కూడా అనుభవం వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే మనకి ఎంత తెలిసినా కానీ దాంట్లో దిగిన తర్వాత నేర్చుకునే అనుభవం వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ మిగిలిన నాలెడ్జ్ వేరు. ఇప్పటివరకు మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి కంప్లీట్గా ఇప్పుడు వచ్చేసి ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత వచ్చే ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రజల్లో అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఇట్లాంటి వాళ్ళందరూ మాకు తోడు ఉండటం డెఫినెట్గా మాకు నెక్స్ట్ జనాలకి చేయటంలో సహాయపడుతుంది కదా. మీకు ఏ అనుభవం లేకుండా ఒకేసారి ఎంపీగా వస్తున్నారు, మీకు ఎందుకు ఓటేయాలని ప్రజలు అనుకుంటే మీకు ఏం సమాధానం చెప్తారు? ఏ అనుభవం లేకుంటే అంటే దేనికైనా ఫస్ట్ టైం ఉంటుంది, అదొకటి చెప్తా. ఇంకా రాజకీయ అనుభవానికి వస్తే ఇప్పుడు మీరు ఇందాక నేను అన్నట్టు నేను పుట్టినప్పటి నుంచి దీంట్లోనే చూస్తూనే ఉన్నా. ఇక రాజకీయంగా పరంగా వస్తే మొదట్లో 99 అవన్నీ పైన కావచ్చు. 2004 నుంచి కూడా జనారెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఎప్పటికీ ఉంటూనే ఉన్నా. కానీ మరీ ఇందాక మీరు చెప్పినట్టు వారి విధులు నేను నిర్వహించలే. మధ్యలో పోయి నేను కొబ్బరికాయలు కొట్టి గవర్నమెంట్ ప్రోగ్రాంలకు అవి చేసినా ఈ మాట ఆల్రెడీ మీరు వేరే వాళ్ళని అంటారు కదా, ఈ మాట నన్ను అనాల్సి వచ్చేది. కాబట్టి కొన్నిటికి దూరంగా ఉన్నాం. మేము ఎంతవరకు చేయాలనో ఆయనకు సహాయం చేసినాం తప్ప మేమే ఇన్వాల్వ్ అయిపోయి మేమే దూరేసి చేయలేదు. కాకపోతే ప్రజలకు అందుబాటులో ఉన్నాం, వాళ్ళ రాజకీయంగా ఉన్నాం. ఇంకోటి 2014 నుంచి కూడా నాకు కూడా ఊరికే ఏం రాలేదు. 2014లో నేను ఫస్ట్ టికెట్ అడిగింది మీ అందరికి తెలుసు. మిర్యాలగూడలో నేను ఒక్కనే ఉండే అప్పుడు. ఆ రోజు కంటెండర్, ఈవెన్ భాస్కర్ రావు గారు కూడా కంటెండర్ కాదు ఆ రోజు. కానీ ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నది, కుటుంబంలో ఒకరికే టికెట్ అనే ఒక డెసిషన్ తీసుకుని దాన్ని విన్నాం, ఇది చేసినాం. భాస్కర్ రావు గారి గెలుపు కోసం కూడా మేమంతా రాజకీయంగా తిరిగినాం. భాస్కర్ రావు ఇస్తే 2 అన్నట్టుగా మీ కుటుంబం వ్యక్తిగా అందరూ అట్లే అన్నారు కదా. అట్లనే అనుకున్నాం మేము కూడా. తర్వాత ఇది మళ్ళా 2018లో కూడా జరిగిన పరిస్థితి మీకు తెలిసిందే. తర్వాత జరిగిన క్రమంలో ఎంపీగా నేను పోటీ చేస్తుండే, కానీ అప్పుడు జానారెడ్డి గారు వద్దంటం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఆ ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ డెసిషన్ కుటుంబానికి 2 టికెట్ల డెసిషన్ వల్లే కదా ఆగింది. నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉండగా ప్రతిసారి మిర్యాలగూడ అడగడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? నాగార్జున సాగర్లో జానారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇది జానారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, ఈ విషయం మీకు తెలిసిందే. కాబట్టి ఆ పరిస్థితుల్లో నియోజకవర్గంలో నాన్నగారితో ఉన్న వాళ్ళందరూ నీకు బాగా ముందు నుంచి మాకు మీకు తెలిసిందే. మీరు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి, మిర్యాలగూడ వేరు సాగర్ వేరు కాదు. మిర్యాలగూడకి సాగర్కి ఒక రకమైన అనుబంధం. అంటే ఇది పూర్తి గ్రామీణ ప్రాంతవర్ణ కాన్స్టిట్యున్సీ నాగార్జున సాగర్. మిర్యాలగూడ పట్టణం. ఇది కొన్ని గ్రామాలు
గ్రామాలు మీకు చూసుకుంటే నల్గొండ తీసుకుంటే నల్గొండ చుట్టుపక్కల నగరికల్లో కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఆ టౌన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అట్లా ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో మిర్యాలగూడతోని మొత్తం ఎప్పుడు అటాచ్మెంట్లో ఉండి మిర్యాలగూడ ఎదుగుదలకు ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ వాళ్ళు సగం మంది ఇక్కడ తోటలు ఉన్న వాళ్ళు కూడా మిర్యాలగూడలో ఉంటూ స్థిరనివాసం ఆడ ఉండి పిల్లల్ని ఆడ చదివించుకుంటా పొద్దునీడికి వచ్చి వ్యవసాయ పనులు చేసుకొని బయట వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మిర్యాలగూడెం సాగరు నియోజకవర్గాల పరంగా వేరేమో కానీ ఓవరాల్గా మొత్తం కలిసిపోయి ఉన్న కాన్స్టిట్యున్సీలు అండ్ నాన్నగారికి ఉన్న సంబంధాలు మాకున్న సంబంధాలు. స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా నాన్నగారికి మిర్యాలగూడెం ఒక ప్రత్యేక సంబంధం. ఆయన అక్కడ చదువుకున్నారు, ఇది ఉన్నారు. మిర్యాలగూడ అభివృద్ధిలో ఆయన ఎప్పుడు ఆయన పాత్ర చాలా పెద్దది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మన పొజిషన్ అసలు నాన్నగారు వీళ్ళంతా మామూలు సీనియర్లు కాదు. అవును, ఉన్నోళ్ళు అందరితో కూడా ముందు నుంచి గంగాధర్ గారు కానీ పొజిషన్ గారు కానీ దాంట్లో ముందు ఇక్కడ మన దాంట్లో ఉన్న దామరచెర్ల మండలం ఇప్పుడు దాంట్లో ఒక భాగమై ఉన్నది. మిర్యాలగూడ వ్యక్తుల పరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా ప్రతిదీ సాగర్ మిర్యాలు కూడా కలిసే ఉంటాయి. నియోజకవర్గ పరంగా రెండు కానీ ఎప్పుడు కలిసే ఉంటాయి. నల్లగొండ జిల్లా మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోట. ఈసారి అసెంబ్లీలో మళ్ళీ అది కంచుకోట అయింది. పార్లమెంట్లో మీకు ఎంత మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అవును, అందరూ మెజారిటీ గురించి మాట్లాడుతున్నారు. నల్గొండ క్వశ్చన్ రాగానే అది ఒక రకంగా ఆనందించే విషయం. కానీ మెజార్టీల గురించి దీని గురించి ఇది మాట్లాడుకునే సమయం కాదు. 32 రోజులు సమయం ఉంది. ఎంత ప్రచారం చేయగలము, ఎంత ప్రజలకు పోగలము, అంత పోయి అన్ని తెచ్చుకోవాలి. కానీ గెలుపు అంటే ఒక్కొక్కటితో కూడా గెలిపే, కానీ దాని గురించి కాదు. కానీ ప్రజలు మనల్ని ఎంత విశ్వసిస్తుర్రు అనే దానికి నిదర్శనం మెజార్టీ అనేది తప్ప మనం పోయి లేకపోతే ఆ రోజు టీవీలలో వస్తుంది ఇంత భారీ మెజార్టీ అని తర్వాత ఏం మనం చెప్పుకుంటే తప్ప తెలిసేది కాదు. మనం చెప్పేదాన్ని బట్టి మనం ఈరోజు చేసే ప్రచారాన్ని బట్టి మెజార్టీ అనేది మన మీద ఎంత విశ్వాసం పెడుతుండ్రు ప్రజలు అనేది తెలియజేస్తుంది. ఊరికి వెళ్తే నాకు దీంట్లో ఒక ఓటు ఎక్కువ వస్తే అనుకో ఊరంతా నాతో ఉంటే బాగుంటుంది అనుకుంటాం. వాళ్ళు మన మీద విశ్వాసం ఉంచాలి. 17 లక్షల మంది ఓటర్లు అడిగితే 17 లక్షల మందికి రేపు పని కూడా మనం 17 లక్షల మందికి చేయాలి కదా. కాబట్టి వాళ్ళ విశ్వాసం మొత్తం ఎంత అంత చూరగొడాలని చూస్తాం. కాబట్టి అది ఎంత వస్తుంది అనేది, ఎంత విశ్వాసం పెడుతున్నారు అనేది ఎలక్షన్ల తర్వాత చూద్దాం, తెలుస్తుంది. మీతో మాట్లాడుతుంటే అసలు ఊహించనంత, ఎందుకంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇన్నిట్లో పర్ఫెక్ట్. నేను ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, 8th వరకు సరస్వతి విద్యా మందిర్ హైదరాబాద్, 9th 10th హాస్టల్ గుంటూరు, తర్వాత హైదరాబాద్, తర్వాత 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ నుంచి 10th వరకు మన తెలుగు వాళ్ళం. తెలుగు ఎంతమంది మీరు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ చాలా అద్భుతంగా ఉంది. అంటే మన సోషల్ గా మనకున్న జీల్తో వచ్చే ఇది అంటే నాలెడ్జ్ కూడా ఇంత ఫ్లూయెంట్ గా, ఇంత స్వీట్ గా. అంటే మనం ఉన్నది చెప్పినప్పుడు తడబడినక్కర్లేదు, లేనిది చెప్పినప్పుడే తడబాట్లు వస్తాయి కదా. అంతకుముందు మిర్యాడ నియోజకవర్గం లేదా సాగర్ నియోజకవర్గం మీద దృష్టి ఉండే. ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో ప్రధానమైన సమస్యలు మీరేం గుర్తించారు? మీరు ఎంపీ అయినాక ఏం చేయాలనుకుంటారు ప్రజలు? ప్రధానమైన ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్లో కూడా స్టేట్లో కూడా గవర్నమెంట్ వచ్చింది. ఇది నాకు చాలా ఉపయోగకరమైన అంశం ఏంటంటే రాష్ట్రాల్లో ప్రభుత్వం రావటం ఒక పెద్ద అసెట్. ఎందుకంటే మనం ఏమన్నా అనుకున్నా ఏం చేసినా ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ నుంచి సాధించుకోవాలన్నా ఏది చేసినా అది ఈజీయర్. ఈరోజు రాష్ట్రాల్లో ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేపు డెఫినెట్గా నాకు అది పెద్ద అసెట్ అవుతుంది. అండ్ జానారెడ్డి గారి కుమారునిగా మిగిలిన వాళ్ళందరికీ కొంచెం అందరికి దగ్గరగా ఉండటం కూడా ఏమైనా తీసుకురావడం కూడా ఎసెట్ అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా మన దగ్గర ఉన్నాయి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నల్గొండ, మిర్యాలగూడ ఇలాంటి ఈ 2 పెద్దవి, మిగిలిన హుజూర్ నగర్ ఇవి కూడా వాటితో పోలిస్తే చిన్నవి. కానీ ముఖ్యంగా ఇదంతా వ్యవసాయపరమైన ఇదే. దాని మీద పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఆ పెండింగ్ ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి టనల్ కానీ, డిండి కానీ ఇవన్నీ అయిపోయి కొన్ని చిన్న లిఫ్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేయగలిగితే ఫస్ట్ వ్యవసాయ పరంగా దిగితే ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు మిర్యాలగూడ ఉన్నది. మిర్యాలగూడలో రైస్ మిల్ ఇండస్ట్రీలు ఎక్కువ. దానివల్లనే మిర్యాలగూడ ఆర్థిక పరంగా ఎదగడానికి కారణం అదే. సో ఈ వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితే వాటి బేస్డ్ ఇండస్ట్రీస్ ఇవి రావడం ద్వారానే తర్వాత ఇంకా ముందుకు పోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ముఖ్యంగా మొన్న కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సన్నాహక సమావేశంలో చెప్పారు, ఎట్టి పరిస్థితులలో వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా జానారెడ్డి గారు పొట్టిలో ఉండకపోవచ్చు, ఆయన రాజకీయంగా ఉండి వెనక మార్గదర్శకంగా ఉండొచ్చు, మాకు ఆయన ఫాలో అప్ చేస్తుంది. ఈ పెండింగ్ ప్రాజెక్టులు మన దగ్గర ఏవైతే ఉన్నాయో జిల్లాలో అవన్నీ కంప్లీషన్ కోసం ఇరిగేషన్ మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో, మధ్యలో జేవీర్ని
ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఫాలోఅప్కి పంపటం కానీ, ఎస్ఎల్బిసి కాంట్రాక్టర్ వాళ్ళని పిలిపించుకొని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారు, వాళ్ళకు గైడెన్స్ ఇవ్వటం కానీ, వీటిలోనే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మిగిలిన నాయకులు కూడా ఇందాక మీరు చెప్పినట్టు అందరు అనుభవజ్ఞులు, పెద్ద నాయకులు, వాళ్ళందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు. మన వాళ్ళందరూ కూడా ఎవరు అవినీతి పరులు కాదు, జనాలకు ఏదో ఒకటి చేయాలి, ఎప్పటి నుంచో దాని రాజకీయాల నుండి ప్రజల కోసం ఆలోచించే మనుషులే, వాళ్ళందరూ దాని మీదనే ఉన్నారు. వాటికి కూడా కొన్నిటికి మనకు చాలా క్లియరెన్స్లో అవకాశం, ఇప్పుడు నా పరంగా చూసుకుంటే నేను అవకాశం ఇచ్చేది, వాళ్ళు ఎట్లయినా పరిగెత్తి చేస్తూనే ఉంటారు ఈ పనులన్నీ. నేను ఢిల్లీ పరంగా కొన్ని క్లియరెన్స్లు ఉన్నాయి, కొన్నిటికి మనకు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిలో కానీ నా సహకారం 100% వారికి ఇవన్నీ కంప్లీట్ చేయటంలా నా వంతు నేను మధ్యలో వారధిగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో కూడా ఎంతో అంత క్రెడిట్ నేను కూడా తెచ్చుకొని ప్రజల నుంచి మెప్పు పొందేదానికి నేను చూస్తాను. 4 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, 6 గ్యారంటీలు పెట్టారు. ఈ 4 నెలల్లో ఒకవైపు టీఆర్ఎస్ డిజాల్వ్ అయిపోతుంది, రోజుకొక స్కామ్ బయటకు వస్తుంది. 4 నెలల్లో మీరు ఏం చేయలేదని ఇంకా ఒక రకంగా బీజేపీ మీ వెంట పడుతుంది. ఇప్పుడు ఈ 4 నెలల గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం? చూడండి, ఎన్ని రాజకీయాల్లో కామనే, మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి మా మీద బురద జల్లటం అనేది. కానీ అన్నిటికంటే జోక్ ఏంటంటే వీళ్ళు వచ్చిన నెల రోజుల నుంచే ఇది మొదలుపెట్టారు. మీకు గుర్తుంటే నెల కూడా కాదు, 10-15 రోజులే, 10-15 రోజులనే మేము చేస్తలేమని ఇదని రకరకాలుగా ఎట్లా మొదలుపెట్టినరు, ఎక్కడికి వచ్చిండ్రు. ఈ 4 నెలల్లో ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిపోయినాయి కడగడానికే ఇంకా మాకు సమయం పడుతుంది. అసలు వ్యవస్థలు కుప్పకూలినాయి, అధికారులు పనిచేసే దీంట్లో లేరు, అందరినీ నిర్వీర్యం చేసిండ్రు. ఇప్పుడు సాగునీటి, ఇప్పుడు ఇరిగేషన్ వ్యవస్థ ఉంది, అది కొన్ని కాంట్రాక్టర్ల చేతులలో పెట్టి నడిపించారు. అదే కాంట్రాక్టర్ల చేతులలో పెట్టి నడిపించారు. పోలీస్ వ్యవస్థ ఉంది, మీరు చూస్తున్నారు, ఎవరెవరు ఫోన్ ట్యాప్లు, ఇవన్నీ మేము చెప్పే కాదు, ఇవన్నీ పారదర్శకంగా జరుగుతుంది. అన్నిటి మీద ఇంకోటి ఇప్పుడు విద్యుత్ రంగం మీద ఉంది. మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ విత్ జడ్జి గారితోనే వేసినాం. మేము జడ్జి గారు, నరసింహారెడ్డి గారు జడ్జి గారు, ఆయన మీద కూడా మచ్చలేని ఆయన, సో ఆయన మీద వేసినాం. వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా. కాబట్టి ఫస్ట్ పాలని గాడిలో పెట్టాలి. మీకు అందరికీ తెలుసో తెలియదో, ఉట్టి బకాయిలు వదిలేసిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం 40,000 కోట్లు, 40,000 కోట్ల రూపాయల అన్ని రకాల బకాయిలు ఈ రాష్ట్రంలో వదిలేసిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఎట్లయితుంది అనుకుంటారు? మేము కూడా చూమంతరేం కాదు, కానీ మేము మంచి పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణ అన్నీ పెట్టుకుంటూ పోతే అది గాడిలో పడి ఈ ప్రజలకు అందజేసేదానికి ఇది ఉంటుంది. ముందు ఆర్థిక క్రమశిక్షణే లేదు, ఇటు నుంచి అటు పోవటం, ఫండ్స్ అటు నుంచి ఇటు పోవటం, ఇదంతా ఎందుకు? మీరాలు కూడా వాసులే కదా. మీ ఊర్లో, మీ సొంత ఊర్లో ఎంతమందికి రావాలి బిల్లులు కానీ ఇవి కానీ? సర్పంచులు ఎంతమందికి రావాలి బిల్లు? సర్పంచులు వదిలేండి, కాంట్రాక్టర్లు ఎంతమందికి రావాలి బిల్లు? ఏ రకంగా చూసుకున్నా ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా వదిలిపోయిన బిల్లులు 40,000 కోట్లు. అవి కూడా అందాల్సిన బాధ్యత మా మీదనే ఉంది కదా. మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది ఇస్తుందంటావా? మేము ప్రభుత్వంలోకి వచ్చినాం, ఇవన్నీ ఆర్థికంగా గాడిలో పెడుతూ దానికి పైగా మేము అమలు చేసే 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తూ, దాంట్లో కూడా 5 గ్యారెంటీలు. ఇప్పుడు గ్యాస్ అంతుందా? బస్సులో ఆడోళ్ళు ప్రయాణం చేస్తుర్రా? ఇంట్లో అది ప్రకటించినాం, సరే వీటిలో ఎవరెవరు అర్హులు అదంతా తీయాలి. మేము అడ్డగోలుగా చేస్తే మళ్ళీ కుదరదు. దీంట్లో కూడా కోరుకునే వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించినలే ఉన్నాయి ఇప్పటివరకు కాదు. ఇప్పుడు కూడా దానికి మళ్ళీ ఇళ్ల స్కీము అనౌన్స్ చేయడం కోసం దానికి బడ్జెట్లో ఎలకేట్ కూడా చేసినాం కదా, ఎలకేట్ చేసినాం దానికి ముందు. కానీ ఇది ప్రాసెస్ కానీ చూమంటారంటే రాత్రికి రాత్రి ఇల్లు వస్తాయా? కాదు కదా. మేము కాబట్టి ఆ ప్రాసెస్లో ఉంది, ప్రాసెస్లో దాని ప్రకారం పోతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, దీంట్లో ఇళ్ళ అలాట్మెంట్ ఇస్తాం, ఎట్లీస్ట్ సార్ ఇయ్యలేం కదా. రేపు ఓట్లనే ఆయన అప్పుడు కాగితాలు ఇచ్చిన, ఉట్టి కాగితాలు ఇచ్చిపోయిండు. ఏమైంది? అట్లాంటి కాగితాలు ఇవ్వగలుచుకుంటే మేము కూడా ఊరికో 100 కాగితాలు ఇచ్చిపోతుండే. కానీ అది కాదు కదా, పద్ధతిగా ఇచ్చామనే. ఇంకొకటి దీంతోనే అయిపోయిందా? ఇంకా 4 సంవత్సరాల 8 నెలలు ప్రభుత్వం ఉంది. మేము దాని గురించి ఆలోచించుకునే చేస్తాం కదా. మళ్ళీ దీని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మాకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ మేము ఇదైన తర్వాత కాకుంటే దాని మీద ప్రజలు చూపించారా? మేము ఆన్సరబుల్గా ఉన్నాం జనాలకు. కానీ ఇక ప్రతిపక్షాలు అంటే ఏదో ఒకటి అనాలే అంటారు. మిమ్మల్ని ఏదో బురద జల్లాలని చల్లితే మన మీద బురద పడుతుంది. అది ఎందుకు గమనిస్తలే ఇంత అంటే వాళ్ళు? మీరు ఇందాకటి క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. టీఆర్ఎస్ కిందికి పడిపోతుంది, వీక్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది, ప్రజల సనగిలుతుంది అన్నారు కదా. దాన్ని పైకి పెట్టుకోవటం కోసం ఏదో ఒక సమస్య సృష్టించి ఏదో అయిపోతుంది, దానికోసం మేము పోరాడుతున్నాం అని సృష్టించి ఆ ప్రజలలో ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలి. వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, కాళేశ్వరం కూలింది, ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి,
ఫోన్ల ట్యాపింగ్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ ఆర్థిక క్రమశిక్షణ గురించి, స్కామ్ల గురించి ఇవన్నీ బయటకు వస్తుంది. దాని గురించి డైవర్ట్ చేయడం కోసం వీటి మీద అని మేమేదో కొట్లాడుతున్నామని చూపించి 280 మంది రైతులు చనిపోయినామన్నారు. చనిపోయినరా? 280 మంది చనిపోవటం అంటే అదేం చిన్న సమస్య కాదు. అంత ఉంటే ప్రజల నుంచే ఎంత వచ్చేస్తుండే ఆఖరికి. కానీ ఒక దాన్ని సృష్టించి దాని నుంచి డైవర్ట్ చేయాలి. అది ముందు నుంచి వాళ్ళకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలటి నుంచి కాదు. ఆ రోజు ఉద్యమం ముసుగులు అవన్నీ మేము కూడా మాట్లాడుకుంటే, ఎందుకంటే తెలంగాణ కోసం త్యాగంలో మేము కూడా కొన్నిసార్లు సైలెంట్గా ఉన్నాం, వాళ్ళు చేస్తున్న తప్పులే. తర్వాత దురదృష్టం వాళ్ళకి అధికారం వచ్చింది. 2014 ముందు ప్రతిసారి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుంటే ఆ రోజు మీ నాన్నగారు నేను అడిగాను, టీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంది, ఎందుకు గెలుస్తుందంటే తెలంగాణ వాదం చావొద్దని పిలిపిస్తున్నాం అన్నారు. అంతే. ఫోన్ ట్యాపింగ్ అసలు ఇప్పుడు ఊహించారా మీరు ఇంతకుముందు? 2014 ముందు బై ఎలక్షన్ అన్నారు. 2014 ముందు బై ఎలక్షన్ అంటే ఫస్ట్ బై ఎలక్షన్ జరిగింది 2009 రోషయ్య గారు ఇది ఉన్నప్పుడు, అప్పుడు జరిగిన ఫస్ట్ బై ఎలక్షన్ అది. అంతకంటే ముందు జరిగిన జనరల్ ఎలక్షన్లో, అంటే కరెక్ట్ 9 నెలల ముందు జరిగిన బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో వాళ్ళు గెలిచింది 11 సీట్లు. ఆ తర్వాత ఆ 9 నెలల తర్వాత జరిగిన ఈ ఎలక్షన్లో వీళ్ళు రాజీనామాలు అన్నీ చేసేస్తే, ఇది ఎందుకు రాజీనామా చేసి పోయింది తెలంగాణ వాదం అనే దాని మీద, టీఆర్ఎస్ అనే దాని మీద కానీ కాదు. ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, ఎక్కడ బై ఎలక్షన్ జరిగితే అక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వేరే ఏ పార్టీ నాయకులైనా తెలంగాణ వాదం, అరే మేము ఓడిపోతే తెలంగాణ ఇవ్వరు అనే దాంతో తెలంగాణ వాదం కోసం చేసారు. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా మన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కూడా ధూమ్ధాం పెట్టి పెడితే మనోళ్ళు కూడా పెడుతుండే, మనోళ్ళు కూడా పోతుండే, కాంగ్రెస్ వాళ్ళు కూడా పోతుండే. ఎందుకు? ఆ తెలంగాణ వాదం కోసం చేసినాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే దాన్ని తెలివిగా వాళ్ళ దాని కోసం మేమే ఇది అని పిల్లిమెళ్ళ గంట కట్టినట్టు దాన్ని ఒక మలుచుకునేదాన్ని ట్రై చేసి చేసిన పనులన్నీ తప్ప, లేకపోతే జానారెడ్డి గారు లేకుంటే తెలంగాణ వాదం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ స్టేట్ల అధికారంలో ఉంది. వీళ్ళు అసలు ఇక్కడి వాళ్ళు ఒప్పియకుంటే, అక్కడి వాళ్ళు ఒప్పుకోకుంటే ఎక్కడిది తెలంగాణ? కాబట్టి వీళ్ళు మెడలు వంచడం, ఇంకోటి వంచడం ఇవన్నీ చెప్తారు. ఈ మాటలే కొంచెం రోత ఇష్యూ. ఇప్పుడు వీళ్ళు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూడా ఆ అహంకారం మాటలే. మొన్నటిదాకా అభివృద్ధి గురించి ఫోన్ ట్యాపింగ్తో గెలుస్తాం ధైర్యంగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ రకరకాల మేనేజ్మెంట్లు, డబ్బుల మేనేజ్మెంట్తోనో, ఫోన్ ట్యాపింగులతోనో, లేకపోతే బెదిరియాటాలతోనో, వశపరచుకోవటాలతోనో గెలిచేస్తాం అనుకున్నా. ఈ బై ఎలక్షన్లలో కొన్నిసార్లు జరిగినాయి. సాగర్ బై ఎలక్షన్లలో జనాలను ఎట్లెట్లా చేసిండ్రో తెలుసు. ఒక అతను ఉంటుండే యాదవుల అబ్బాయి, వాళ్ళ అన్న ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేస్తాడు, హెల్త్ ఈ పశుసంవర్ధక శాఖలో. ఆ అబ్బాయి ఆ ఊర్లో మనకు పనిచేస్తుంటాడు. అతని పార్టీలు జాయిన్ కమ్మన్నారు, జాయిన్ కాలేదు. జాయిన్ కాకపోతే వాళ్ళ అన్న ఈ ప్రాంతంలోనే చేస్తుండే ఉద్యోగం. రాత్రికి రాత్రి భువనగిరి ఏరియాకి బదిలీ చేసిండ్రు. ఓన్లీ పార్టీలే జాయిన్ కాకపోతే బదిలీ చేసిండ్రు. సరే బదిలీ చేసి అయినా జాయిన్ కాలే. జాయిన్ కాకపోతే ఇంకొక బ్రదర్ ఆంధ్రాలో ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొక అన్న, అతని మీద అక్కడి నుంచి సీఎంఓ నుంచి ఏసీబీకి చెప్పించి, ఏసీబీ వాళ్ళు అక్కడ ఆంధ్ర ఏసీబీ వాళ్ళు అక్కడ వాళ్ళ అన్నకి ఫోన్ చేసి, మీ తమ్ముడు కనుక అక్కడ టీఆర్ఎస్లో నాగార్జున సార్లో జాయిన్ కాకపోతే ఇక్కడ నీ మీద ఈ యాంటీ కరప్షన్ కేసులు పెడతామని అంటే, వాళ్ళ అన్న అక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడ తప్పేటట్టు లేదంటే ఇక్కడ వాళ్ళ తమ్ముడు జాయిన్ కావాల్సి వచ్చింది. అంటే వాళ్ళు చేసిన ఇట్లాంటివన్నీ చేసే బై ఎలక్షన్లలో గెలిచి ఇవి సాగుతాయి అనుకున్నారు. వాళ్ళు చేసిన పొరపాటే మాకు శ్రీరామ రక్ష అయింది. సోషల్ మీడియాలో ఏదన్నా చిన్న పోస్ట్ పెడితే విలేజ్లలో, అవును, ఇక్కడ మన దగ్గరనైతే ఇంకా కొంచెం బెటర్ అనుకుంటా, స్టేషన్లకు తీసుకుపోయి కూర్చోబెట్టిర్రు అంతే. మీకు కరీంనగర్లు ఇంకొంతమంది నెత్తికెక్కిన ఎమ్మెల్యేస్ ఉన్న స్థానాలలో అయితే మరి తీసుకుపోయి కొట్టిర్రు కూడా, 2-3 రోజుల లోపల పెట్టి కొట్టిర్రు కూడా. అట్లాంటివి చేస్తే ఏమవుతుంది? విమర్శలు కామన్, వాడిని పిలుచుకోవాలి, మాట్లాడుకోవాలి, ఏదైనా ఉంటే ఏదో ఇది చేయాలి. కానీ తీసుకుపోయి స్టేషన్లు లేచి కొట్టడం ఇవన్నీ మీ దృష్టికి వచ్చినాయి కదా, ఇవన్నీ చేయబట్టే అందుకే అంత వ్యతిరేకత వచ్చింది. అంటే వాళ్ళు ఊహించలే ఇంత ఘోరంగా ఓడిపోతున్నారు, ఇంత వస్తుంది అనుకోలే. ఇవన్నీ ఏముంది, ఒకరిని కొడితే 4 సెట్ అవుతారు అనుకున్నారు, కానీ 4 వ్యతిరేకం అవుతారు అనుకోలే. రఘువీర్ గారు గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండడు, ఫోన్లో దొరకడు, పట్టించుకోవడానికి ఒక అభియోగం నడుస్తుంది. అది ముందు దాన్ని బట్టి. ఇందాక మీరు చెప్పినట్టు దాంట్లో కూడా అదే. ఇప్పుడు ముందు నేను తిరిగితే రఘువీర్ తిరిగాడు, జానారెడ్డి గారి
కుమారుడు తిరిగింది అంటారు అంతే కదా. అంతే. కాబట్టి ఆ ఇది లేకున్నందుకే అట్లా ఉండి తిరిగిన వానికి ఏమొచ్చింది ముందు ఇది వచ్చింది. కానీ ఇప్పుడు ఇది నా బాధ్యత, ముందు నా బాధ్యత కాదు. ముందు నా బాధ్యత ఏంది, జానారెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉండి ఆయన చేసే పనిలో ఆయనకు సహాయం చేయడం. కానీ ఆయన పనిలో నేను చేయి పెట్టడం ఏలు పెట్టడం నేను దూరటం కాదు. కానీ ఈరోజు ఆ పనే నాది, ఆ బాధ్యతే నాది. కాబట్టి ఈరోజు చేయాల్సింది నేను, ఆ రోజు చేయాల్సింది వారికి సహాయంగా నేను చేయాల్సి వస్తుంది. అది కూడా వెనుకుండే చేయాలి. ముందుండి చేస్తే ఆయనకు అపవాదే, నాకు అపవాదే, వాళ్ళకి అయిందా లేదా చూడదు. మన మీదకి ఇదే కుటుంబ పాలనకి దీంట్లోకి వస్తుంది. కానీ ఇది ఈరోజు నేను చేయాల్సిన పాలన. ఇప్పుడు మీరే అన్నారు, నిజంగా నేను పోయే 4 కొబ్బరికాయలు కొట్టుంటే ఈ పాటికి నా మీద రాళ్ళు కొట్టేటోళ్ళు, అంతే కదా. డెఫినెట్ గా అప్పటికే వచ్చేసేది. ఇప్పుడు మీరే అంటున్నారు అందరు అట్లా అయినా మీరెందుకు చేయలేదంటే అందుకే చేయలేదని చెప్తున్నా. ప్రజలు నాకు అప్పగిచ్చి రేపు ఓట్లు వేసి నన్ను గెలిపించిందంటే అది నాకు ఇచ్చే బాధ్యత. మొన్నటి వరకు నాకు ఇచ్చిన బాధ్యత కాదు. కానీ అందుకే పార్టీ పరంగా ఏం చేయాలో పార్టీ పరంగా వారికి సాయం చేయటం, వెనకంగా సాయం చేయటం. ఇంకోటి సెకండ్ గ్రేడ్ లీడర్లు ఉన్నారు మా దగ్గర, మిగిలిన పెద్ద నాయకులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాయకత్వంగా కూడా ఏం చేస్తారో వాళ్ళతో పాటే మనం ఉండి చేసాం అంతే. కానీ ఒక స్పెషల్గా సన్ ఆఫ్ కేటగిరీలు ఏది చేయలేదు. సన్ ఆఫ్ కేటగిరీలు చేసి ఉంటే మేము డైరెక్ట్గా ఎప్పుడు ఫోన్ చేసి అధికారులకు ఫోన్ చేసి ఏది జనాలకు పనుల కోసం కూడా మనం డైరెక్ట్గా ఫోన్ చేసి దాఖలాలు ఉండవు. మీరు ఎమ్మెల్యే బామార్దులు పెత్తనం చేసి, ఎమ్మెల్యే తమ్ముళ్ళు అదొక కల్చర్ వచ్చింది, ఎమ్మెల్యే కొడుకులు పెత్తనం చేసి, ఆఖరికి ఎమ్మెల్యే కోడలు పెత్తనం చేసి, ఇక ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ముందు నుంచి ఉన్న ఆకర్షితమై ఉండి చేయగలిగితే అంతకంటే బెటర్గా చేయటం, లేకపోతే దాన్ని చెడగొట్టుకోకుండా ఉండటం ఫస్ట్ ఉన్నది మనకు. వల్ల అయితే అంతవరకు చేయటం, అంత కాకుంటే కొంచెం తగ్గించుకొని ఉండటమైన మేలు. కానీ పోయి దాన్ని చెడగొట్టే ఇది పెట్టుకోకుండా ఉండటం మేలు. దాంట్లో కూడా ఏమున్నది, వాళ్ళతో ఉండే తిరుగు ఉంటే అయ్యే అన్ని సక్రమంగా అయితే ఫస్ట్ నెత్తికి ఎక్కించుకోకుంటే సరిపోతుంది. ప్రచారం ఏ విధంగా ప్రారంభించబోతున్నారు, ప్రజలకు ఏ విధంగా పోబోతున్నారు? ప్రచారం ఆల్రెడీ మొదలు పెట్టినాము. కాకపోతే మీకు తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్ల ప్రచారం వేరే తిరుగుంటుంది, ఎంపీ ఎలక్షన్ల ప్రచారం వేరే తిరుగుంటుంది. అందరికీ అంతెంతో కొడుకుగా తెలుసు. గత 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి రాజకీయంగా పార్టీల క్రియాశీలకంగా ఉన్నాం కాబట్టి అందరికి పరిచయమే. ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇందాక మీరు చెప్పినట్టు ఏమీ ఉత్తమ్ గారు, పద్మక్క గారు అంతా ఇది కాబట్టి వాళ్ళే ముఖ్యంగా గ్రామ స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం మనకున్న దగ్గర అంటే సాగర్ ఎక్కువ, నాకు ఎక్కువ పరిచయాలు, మిర్యాలు కూడా ఎక్కువ పరిచయాలు, దేవరకొండ ఎక్కువ పరిచయాలు. ఇక్కడ ఎక్కువ తిరుగుతాం. అక్కడ కూడా మండల స్థాయిలో మీటింగ్లు పెట్టుకుంటున్నాం, కార్యకర్తలు మండల స్థాయి ప్రజల మీటింగ్లు పెట్టుకుంటాం. కానీ ఎమ్మెల్యేకి తిరిగినట్టు వాడవాడ దీనికి తిరిగేంత సమయము ఉండదు, అంత ఇది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ బాధ్యులు నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు, అక్కడి నుంచి వాళ్ళకు మనము బాధ్యులం కాబట్టి ఆ ప్రచార సరళ ఎట్లుంటుందో అట్లా. కానీ ఇప్పుడు 13వ తారీఖు రేపు దేవరకొండ నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఉంది, 16వ తారీఖు మిర్యాలగూడ ఉంది. అట్లా 22 వరకు పెట్టుకున్నాం. 22 లాస్ట్ది నల్గొండ పెట్టుకున్నాం. కానీ అది వెంకటరెడ్డి గారికి కొంచెం వీలు కాకపోవడం వల్ల 24కి మార్చుకున్నాం. ఆ రోజే నామినేషన్, ఆ రోజే అయితే ఆ రోజుతో నియోజకవర్గ స్థాయి మీటింగ్లు అయిపోతాయి. ఆ తర్వాత ప్రతిరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్, ప్రతి పెద్ద ఇవి. దాంతోపాటు కొన్ని మనకున్న మున్సిపాలిటీలు అంటే సాగర్ ఉంది, హాలియా ఉంది, మిర్యాలగూడ ఉంది, దేవరకొండ టౌన్ ఉంది, హుజూర్నగర్ టౌన్ ఉంది. ఇట్లాంటి వాటన్నిటిలో నేను కూడా ఒక్కో రోజు ముందు రోజు నైట్ అక్కడనే స్టే చేసి మార్నింగ్ వాక్స్, కొంతమంది ఎడ్యుకేటర్స్ని కానీ ఉద్యోగస్తులు కానీ అక్కడ ఉన్న వాళ్ళతో మార్నింగ్ పొద్దున్నే అందరు కొంచెం మార్నింగ్ వాక్స్ ఇది ఉంటుంది. అట్లా కొంచెం అందరినీ తెలుసుకొని వాళ్ళతో కూడా ఇంటరాక్షన్స్ అట్లాంటివి కొంచెం ఇన్నోటివ్గా పెట్టుకుందాం అన్నాను. ఇట్లాంటివన్నీ ఎప్పటికప్పుడు అనుకుంటాం. రఘువీరెడ్డి జాన్ రెడ్డి గారు కనబడతారు, దాంట్లో డౌట్ లేదు. అది ఒక రకంగా సమస్య 100%. అది ఇంకోటి ఏంటంటే ఆయనకున్న బాధ్యత, చిత్తశుద్ధి కానీ, ఆయనకున్న మంచి పేరు కానీ, ఆయనకున్న పలకరింపు కానీ అది ఇక జీవితాల్లో ఎవరు మర్చిపోలేరు. అంత గొప్ప నాయకులుగా నాకు తెలిసి మేము ఆయన చూసి ఎదిగినాం కాబట్టి చెప్తున్నాం. అంత మంచి నాయకుడు అయితే మన జిల్లాకు ఉండటం అదృష్టం. అందరికి గైడెన్స్, అందరికి జిల్లాకు అదృష్టం, మా అందరికి కూడా చాలా అదృష్టం. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి బిడ్డ మీ ఇంటి బిడ్డలాగానే ఉంటాడు, అలా డౌట్ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే మీ ఇంట్లో అంటే ఆయన కూడా విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచి అంటే మీ అందరు స్నేహితం అనుకుంటారు. అంతే, మాకు బంధుత్వం ఉన్నది. ఆ బంధుత్వంలో వాళ్ళు పిల్లలుగా ఆయన ఒక అంటే యంగ్ విద్యార్థి దశగా ఉన్నప్పుడు హైదరాబాద్లో చదువుకొని ఆయనే ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ప్రెస్ నడుపుతూ ఆ బిజినెస్ చేస్తూ చదువుకుంటుంటే కూడా. సో ప్రతి వారం ఆదివారం వచ్చినప్పుడల్లా మమ్మల్ని కలవటానికి రావటం,
ఇట్లా అంటే ఇది ఉండి అంటే ప్రస్తుతం ముందు నుంచి విద్యార్థి దశ ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో శైలి ఉండే కాబట్టి చాలా సత్సంబంధం, ఫ్యామిలీ మెంబర్ అండ్ మోర్ దెన్ దట్ వెరీ క్లోజ్ దాంట్లో కూడా. సో మన మీరు అన్నట్టు మిర్యాలగూడెం సాగర్ను కొంచెం ఎక్కువ తూకం పెట్టాలని మనం దానికోసం అందరూ మన ప్రయత్నం మనం పెట్టుకుంటాం కదా. ఎట్లయినా వడ్డించేటోడు మనోడైనప్పుడు అదే ఏమన్నుంటే కొంచెం ఈ కృష్ణ పరివారం బాడిదోళ్ళపల్లి డెఫినెట్ గా ఏవేవి పెండింగ్ ఉన్నాయో అన్ని ఇందాక చెప్పినట్టు ఒక్క సాగరే కాదు, ఇవన్నీ మన ఊర్ల కింద దేవరకొండ చూసుకుంటే మా తాతోళ్ళు వాళ్ళు మంత్రులు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, ఆయన డెవలప్ చేసుకుంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఇటు వచ్చి మిర్యాలగూడెం సాగర్ని కొంచెం దేవరకొండ అందరు కలిసి అన్ని చేసుకుంటారు. అట్లేం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీని మీద చేస్తుంది. ఇప్పుడు రేపు నేను ఎంపీగా అయినా నేను కూడా అక్కడ వారు నా నుంచి ఏం కోరుకున్నా అది పెట్టాల్సి వస్తుంది. సూర్యాపేట దేవరకొండ మొత్తం నేను కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. వడ్డించేవాడు మనవాడు అన్నట్టు కొంచెం ఏమైనా తూకం చూపించి ఈ రెండు నియోజకవర్గం డెవలప్ చేయాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ మా అంతర్ముఖం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.